నమస్కారం, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పెనమలూరు నుండి చంద్రబాబు పోటీ చేసినా తాను పోటీకి సిద్ధమని తెలిపిన మంత్రి జోగి రమేష్, జగన్కు సైనికుడిగా పనిచేస్తానని స్పష్టం. సీఎం జగన్ వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించిన ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఎమ్మెల్యేలు ఎంపీల బదిలీలు మన రాష్ట్రంలోనే చూస్తున్నామని ఎద్దేవా. చంద్రబాబు విజయవాడ ద్రోహి అని మండిపడ్డ ఎంపీ కేశినేని నాని, టీడీపీ హయాంలో విజయవాడ అభివృద్ధికి 100 కోట్లు కూడా కేటాయించలేదని ధ్వజం. ఎంపీ కేశినేని నానిపై ఫైర్ అయిన టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, ఎంఎస్ బేగ్. నాని ఊసరవెల్లిలా మారి వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శలు. పెనమలూరు నుంచి పోటీపై మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పెనమలూరు నుంచి చంద్రబాబు బరిలోకి దిగినా నేను పోటీకి సిద్ధమని ఆయన తేల్చి చెప్పారు. జగన్ ఏం చెబితే అది చేయడానికి సైనికుడిగా పనిచేస్తానన్నారు. పెడంలో నా సిట్టింగ్ స్థానం వేరే వారికి ఇచ్చినా గెలుపుకి సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు. 2009లో వైఎస్ నన్ను పెడన్ నుంచి పోటీ చేయిస్తే 2014లో నన్ను మైలవరం నుంచి జగన్ పోటీ చేయించారని ఓడిపోయానని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇప్పుడు తనను పోటీ చేయమని జగన్ పెనమలూరు పంపారని, పెనమలూరులో వెళ్ళి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కేశినేని నాని బెజవాడ ఎంపీగా వైసీపీ నుంచి గెలుస్తారని ఆయన చెప్పారు. టీడీపీలో ఉన్నప్పుడు జగన్ను తిట్టక తప్పదు కాబట్టి కేశినేని నాని అలా మాట్లాడి ఉండవచ్చని మంత్రి జోగి రమేష్ తెలిపారు. 14లో మరలా మా జగన్ అన్న మైలవరం తీసుకొచ్చారు, ఇక్కడ ఓటమి చెందాం. మరలా 19 ఎన్నికల్లో మళ్ళీ పెండ పంపించారు, అక్కడ గెలిచాం. మళ్ళీ మా జగన్ అన్న పెనమలూరు పంపించారు. ఇదంతా కూడా ఎన్నికల ప్రక్రియలో భాగంగా మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేమందరం కూడా పార్టీకి కమిట్మెంట్తో బద్దులై ఉంటాం కాబట్టి ఆయన ఏ చెప్పినా దానికి మేమందరం కూడా శిరసావహిస్తాం. దాంట్లో మొట్టమొదటి వ్యక్తిని నేనే అని చెప్పేసి మీ అందరూ కూడా తెలుసు. కేసీఆర్ ఎవరు విమర్శించారు? మమ్మల్ని. ఆ పార్టీలో ఉన్నప్పుడు సహజంగా మా మీదకి మా లీడర్ని విమర్శిస్తారు. మనసులో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద అమితమైన ప్రేమ ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు చెప్తాడు తిట్టమని, తిడుతూ ఉంటారు, ఇవన్నీ కామన్గా జరిగాయి. కానీ నిజమేంటో తెలుసుకున్నాడు కాబట్టి, ఎక్కడ మంచి మనసు ఉందో తెలుసుకున్నాడు కాబట్టి, ఎక్కడ పరిపాలనాధ్యక్షుడు ఉన్నాడో తెలుసుకున్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని చెప్పేసి కోరుకున్నాడు కాబట్టి కేశినేని గారు వచ్చారు, ఆహ్వానించాం. ఆయన మా తరపున విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేయబోతా ఉన్నాడు, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలవబోతా ఉన్నాడు అని చెప్పేసి మీ అందరూ కూడా చెప్పారు. అసలు నా విషయంలో ఇంత కూడా ఎవరు ఆలోచించాల్సిన, జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధంలో దిగి యుద్ధం చేసి రమ్మంటే ఆ యుద్ధం చేసి రావడమే. ఎక్కడ ఎవరిని పెట్టినా గెలిపించవలసిన నా బాధ్యత నాది, ఎక్కడ ఎవరన్నా సహకరించవలసిన బాధ్యత మనసు నాది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరుగుతుందని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎమ్మెల్యేలు ఎంపీల రాజకీయ బదిలీలు కేవలం రాష్ట్రంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఒక నియోజకవర్గంలో చెల్లని రూపాయి పక్క నియోజకవర్గంలో ఎలా చెల్లుతుందని ఆయన ప్రశ్నించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో శుక్రవారం గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడారు. అభివృద్ధికి ఆమడ దూరంలో రాష్ట్రం ఉందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల దగ్గర నుంచి విశ్వవిద్యాలయాల వరకు కొందరు విద్యార్థులు డ్రగ్స్, గంజాయి మత్తులో జోగుతున్నారని తెలిపారు. ఇటువంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కొన్ని పరిణామాలు చూస్తుంటే ఇవన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయా అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వెన్నెముక అయిన యువత నిర్వీర్యం అయితే భవిష్యత్తు ఏంటని ప్రశ్నించారు. మత్తు పదార్థాల వినియోగంతో పాటు సేద్యం, రవాణాపైన దృష్టి సారించాలన్నారు. మద్య నిషేధం అంటూ మద్యం నుంచి 25,000 కోట్లు ఆదాయం పొందే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పాదయాత్రలో చెప్పిన జాబ్ క్యాలెండర్, ఇతర అంశాలు ఏవీ కూడా అమలు కాలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీగా రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయడానికి ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నేతలకు ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ దిశను నిర్దేశించారని చెప్పారు. అదేవిధంగా సంక్రాంతి తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా పెనుమార్పులు వస్తాయని, సిట్టింగ్లు మాజీలతో పాటు పలువురు తమకు టచ్లోనే ఉన్నారని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎమ్మెల్యేలు, ఎంపీల రాజకీయ బదిలీలు కేవలం రాష్ట్రంలోనే ఉన్నాయని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. ఒక నియోజకవర్గంలో చెల్లని రూపాయి పక్క నియోజకవర్గంలో ఎలా చెల్లుతుందని ఆయన ప్రశ్నించారు. బీసీలు వెన్నెముక అంటూ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి కనీసం చైర్లు, టేబుల్స్ కూడా సరిగ్గా సమకూర్చలేదన్నారు. అదేవిధంగా సామాజిక న్యాయం, దళితులు అన్నదమ్ములు అంటూ చెప్పే సీఎం జగన్ దళితులకు చెందిన 27 పథకాలను రద్దు చేశారని గుర్తు చేశారు. ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్లది అదే పరిస్థితి అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ద్వారా కోట్లాది రూపాయలు వివిధ పథకాల రూపంలో లబ్ధిదారులకు అందేదన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో సాంఘిక న్యాయం లేకపోగా బడుగు బలహీన వర్గాలను రాజకీయ దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో చక్కగా పనిచేసే వారిని వారి నియోజకవర్గాల నుంచి తీసేసి డమ్మీలను పెడుతున్నారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్ కోసమే వారు చెప్పినట్లు చేసే డమ్మీలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు, సామాజిక న్యాయం, సాంఘిక భద్రత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పీసీసీ అధ్యక్షులు తేల్చి చెప్పారు. వైసీపీ, టీడీపీలలో నియంతృత్వ పోకడలే ఎక్కువనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్యాయానికి గురైన నేతలందరూ కాంగ్రెస్ గూటికి తిరిగి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17వ తేదీ నుంచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ గారు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఘనమైనటువంటి స్వాగతం చేసినటువంటి పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సుమారు 150 మంది పార్టీ నాయకులందరి యొక్క మనోభావాలను వారు తెలుసుకున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఇతర డిపార్ట్మెంట్స్ యొక్క చైర్మన్లు వాళ్ళ యొక్క పనితీరు, వారి యొక్క పార్టీ నిర్మాణం గురించి సమీక్షించడం జరిగింది. సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి నిర్మాణంతో ఉంది. 685 మండలాన్ని కూడా మండలాధ్యక్షులను నియమించుకున్నాం. జిల్లా కాంగ్రెస్ కమిటీలు 26 జిల్లా కాంగ్రెస్ కమిటీలు నియమించుకున్నాం. రాష్ట్ర స్థాయిలో అన్ని కూడా ఉన్నాయి. త్వరలోనే ఇన్ఛార్జ్ గారు అనుమతి తీసుకుని సెక్రటరీలు, స్పోక్స్ పర్సన్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. నిన్న ఒంగోలులో యువజన కాంగ్రెస్ నేతృత్వంలో యువ భేరీ అనేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యువతకు జరుగుతున్నటువంటి అన్యాయం, ప్రధానంగా పాదయాత్ర చేసినప్పుడు వారు ప్రకటించినటువంటి విధానాలన్నింటినీ కూడా పక్కన పెట్టినటువంటి విషయం. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 54 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలు చెబుతున్నాయని వైసీపీ నేత విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. విజయవాడ ద్రోహి చంద్రబాబు అని, చంద్రబాబు పొరపాటును కూడా గెలవరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ను, తనను దేవినేని అవినాష్ను గెలిపించాలని కోరారు. ఆటోనగర్లో ఎంపీ నిధులతో నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంక్ను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్తో ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ టీడీపీ తనను ఎంతో అవమానించిందని, మెడ పట్టుకొని అవమానకరంగా గెంటేసిందని కేశినేని నాని మండిపడ్డారు. జగన్ తనను ఆప్యాయతతో అక్కున చేర్చుకొని ఎంపీ టికెట్ ఇచ్చారని చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద ఆటోనగర్ విజయవాడ అని, ఆటోనగర్ అని నాకు ఎంతో ఇష్టమైన ప్రాంతం అని చెప్పారు. వాటర్ ట్యాంకుకు ఎంపీ ల్యాండ్స్ నిధులతో పాటు ఐలా నుంచి అవినాష్ సహకారంతో నిధులు వచ్చాయి అని తెలిపారు. సమర్థత కలిగిన వ్యక్తి అవినాష్ అన్నారు. విజయవాడను శ్మశానం చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని, మరో ఓల్డ్ సిటీ చేయాలనుకున్నారని విమర్శించారు. విజయవాడకు ఎయిర్పోర్ట్ కూడా వద్దని చంద్రబాబు ఆలోచించారని అన్నారు. కుమారుడు నారా లోకేష్ సీఎం కావాలనేదే చంద్రబాబు లక్ష్యమని చెప్పారు. లోకేష్ కోసం పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు మోసం చేస్తారని అన్నారు. అమరావతి 30 ఏళ్లైనా పూర్తి కాదని తాను ఎప్పుడో చెప్పానని నాని అన్నారు. రాజధాని అమరావతికి తాను వ్యతిరేకం కాదని, కాజా నుంచి కట్టి ఉంటే బ్రహ్మాండమైన నగరం అయ్యేదని చెప్పారు. ల్యాండ్ మాఫియాకు పోకుండా పాత అమరావతి నుంచి ప్లాన్ చేస్తే బాగుండేదని అన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు అమరావతి రైతులను మోసం చేశారని చెప్పారు. ప్రకటించినటువంటి అభ్యర్థుల లిస్టులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల లిస్టులో విజయవాడ ఎంపీగా
నాకు వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించారు. దానికై ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ మధ్యకాలంలో నన్ను మెడబెట్టుకుని అవమానకర రీతిలో అవమానిస్తూ తెలుగుదేశం పార్టీ బయటికి గెంటేసింది. అటువంటి పరిస్థితుల్లో నన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆయన హక్కును చేర్చుకున్నారు. దానికి జీవితాంతం నేను ఆయనకు రుణపడి ఉంటాను. ఎందుకంటే చాలా అవమానకర రీతిలో నన్ను గెంటేశారు. నేను అటువంటిది ఆయన హక్కును చేర్చుకుని నాకు టికెట్ ఏమంటే నాకు ఆయన బెదవాడి నుంచి మీరే పోటీ చేయాలని చెప్పి ఆయనకి ప్రకటించడం నిజంగా ఇది. ఇప్పుడు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా. ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు. నేను మొన్న కూడా చెప్పా, 2014 నుంచి 2019 వరకు నేను ఇక్కడ విజయవాడ ఎంపీని. ఒక 100 కోట్లు మీరు విజయవాడకి ఇచ్చారా అని నేను అడిగాను. 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, నేను తెచ్చిన ఫండ్స్ తప్ప ఒక 100 కోట్లు విజయవాడకి ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్గా ప్రశ్నించారు. అంటే చాలామంది ఇక్కడ అమరావతి కడుతున్నారు, క్యాపిటల్ కడుతున్నారు, అసలు ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని చాలా అపోహలు ఆ రోజు నుంచి కూడా ఉన్నారు. దాదాపుగా 3,32,00,000 రూపాయలతో ఏదైతే ఈ ప్రాంతంలో అనేక మంది కార్మిక సోదరులు కానివ్వండి, రోజువారీ జీవనం నిమిత్తం అనేక మంది ఇక్కడ కార్మికులు, ఎందుకంటే భారతదేశంలోనే ఏషియాలోనే అతిపెద్ద ఆటో నగర ప్రాంతంగా గుర్తింపు చెందిన మన విజయవాడ ఆటో నగర ప్రాంతానికి మంచినీటి సౌకర్యం పెద్దలు గౌరవనీయులు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని గారి ఒక నాయకత్వంలో, ఏదైతే గతంలో అనేక సందర్భాల్లో నేను పుట్టి పెరిగిన ఆటో నగర్లోనే, ఆటో నగరే నాని ఆటో నగరే అని చెప్పిన అనేక సందర్భాల్లో కేసినేని నాని గారు చెప్పడం, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవటం, ఈరోజు ఈ ప్రాంతంలో నుంచి గారా ఆయన వ్యాపారం కానివ్వండి, చిన్నప్పటి నుంచి ఈ యొక్క ఫీల్డ్ లో ఉన్న అనుబంధంగా కానివ్వండి, అడిగిన వెంటనే పెద్దలు అడిగిన వెంటనే దాదాపుగా 3,32,00,000 ఈరోజు వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేసి ఒక మంచి కార్యక్రమానికి పునాది వేసిన గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని గారికి మా ఒక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈస్ట్ నియోజకవర్గానికే పెట్టడం జరిగింది. మనం చూస్తున్నాం కృష్ణలంక కానీ, కృష్ణలంక రిటైనింగ్ వాల్ కానీ, లేకపోతే కాలనీస్, ఇప్పుడు ఎన్ని కాలనీస్ ఉన్నాయో మీరు ఒకసారి చూడండి. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, వాటర్ సప్లై కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ, డ్రైన్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ప్రతి ఒక్క చిన్న విషయం మీద కూడా పూర్తి స్థాయిలో అవగాహనతో ఇప్పుడు పరిపాలన అనేది కొనసాగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీనింగ్తో సహా ఇప్పుడు వర్షం ఎక్కడొచ్చినా కానీ అక్కడ నీళ్లు గంటల కొద్దీ నిలబడిపోయి విజయవాడ నగరం ఒక కృష్ణానది పక్కన ఉంటే ఈ రోడ్లు కూడా నదిని తలపించే విధంగా ఇంతకుముందు ఉండేవి. ఈరోజు ఎక్కడ స్టాగ్న్ అవడం లేదు, త్వరితగతిన వాటర్ వెళ్తుంది. ఎందుకంటే మనకి ఏదైతే ఊరి చివరిలో ఉన్న ప్రతి ఒక్క మనకి డ్రైన్స్ ను కూడా పూర్తిగా క్లీన్ చేయడం జరుగుతుంది. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన కేసినేని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసినేని నాని అవినీతిపరుడు, నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. కేసినేని నాని బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పెంత, తిరిగి చెల్లించింది ఎంత, తాను తీసుకున్న బ్యాంకుల అప్పుల వివరాలు కేసినేని నాని వెల్లడించగలరా అంటూ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. కేసినేని నానికి భయం మొదలైందని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. తన ఆస్తులు ఎనికేపాడులో ఉన్నాయి కాబట్టే గన్నవరం నుంచి నాగార్జున సాగర్ మధ్యలో రాజధాని ఏర్పాటు చేయమని చెప్పాడన్నారు. టీడీపీలో ఉండగా ఇన్ఛార్జీలను పక్కన పెట్టుకునేవాడు కాదని, కానీ ఇవాళ తాను పాల్గొన్న కార్యక్రమంలో దేవినేని అవినాష్ను పక్కన పెట్టుకున్నారని తెలిపారు. అవినాష్ పక్కన లేకుంటే తంతారని కేసినేని నానికి భయం పట్టుకుందన్నారు. సూర్యకాంతం పేరు ఆడపిల్లకు పెట్టడానికి భయపడతారు, నాని పేరు మగపిల్లలకు పెట్టడానికి భయపడుతున్నారని ఆయన అన్నారు. కేసినేని నాని ఓ చీటర్, క్యారెక్టర్లెస్, ఊసరవల్లి అంటూ మండిపడ్డ బుద్దా వెంకన్న 2009 నుంచి 2024 మధ్య కాలంలో కేసినేని నాని 3 పార్టీలు మారారన్నారు.
గతంలో లగడపాటికి కేశినేని నాని ఫోన్ చేసి వాళ్ల పార్టీలో చేరుతానన్నారని ఆయన చెప్పారు. వద్దులే అంటూ కేశినేని నానిని లగడపాటి తిరస్కరించారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. వారం రోజుల ముందు జగన్ పని అయిపోయిందన్న కేశినేని నానికి వైసీపీ ఎంపీ సీటు ఇచ్చిందన్నారు. వైసీపీ పని అయిపోవడం వల్లే కేశినేని నాని వంటి వారికి జగన్ టికెట్ ఇచ్చారని ఆయన తెలిపారు. 2009 నుంచి 2024 వరకు 3 పార్టీలు మారినటువంటి ఊసరవల్లి అంటే ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు. కేశినేని నాని ఒక చీటరు, ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి. 2009 నుంచి 2014 వరకు 3 పార్టీలు, ప్రజారాజ్యం, తెలుగుదేశం, వైసీపీ. మధ్యలో ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశం పార్టీలో చేరే ముందు ఆ రోజు పార్లమెంటు మెంబర్గా ఉన్నటువంటి లగడపాటి రాజగోపాల్కి ఫోన్ చేసి, నేను మిమ్మల్ని కలుస్తా, మీ పార్టీలో చేరతానంటే, బాబోయ్ నువ్వు వచ్చి కలిస్తే కొన్ని వర్గాల ఓట్లు మా పార్టీకి పడదు, ఇక్కడ వద్దు, మమ్మల్ని ఇక్కడ కలవద్దు విజయవాడలో అంటే సీక్రెట్గా ఆ రోజు ఉన్నటువంటి పార్లమెంట్ మెంబర్ రాజగోపాల్ని నా గురించి గన్నవరం రమ్మని గన్నవరంలో పేటీ అయ్యాడు. అంటే ప్రజలు అతన్ని అంత చీకొడతారు అని లగడపాటి రాజగోపాల్ ఆ రోజే అతన్ని విజయవాడలో కలవడం ఇష్టపడలా. విజయవాడ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ నేత ఎంఎస్ బేగ్ విమర్శలు గుప్పించారు. వెల్లంపల్లి ఓ ఊసరవెల్లి అని, ఆ ఊసరవెల్లితో కలిసి కేశినేని నాని మరో ఊసరవెల్లిలా తయారయ్యారని అన్నారు. టీడీపీ అధిష్టానం ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్నిని ప్రకటిస్తే ఆయన విజయం కోసం పాటుపడతామని స్పష్టం చేశారు. వన్ టౌన్లోని టీడీపీ నేత ఎంఎస్ బేగ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ నేత ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ, వెల్లంపల్లి ఓ ఊసరవల్లి, ఆ ఊసరవల్లితో మరో ఊసరవల్లి కేశినేని నాని తయారయ్యారని తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీలో 60% ఖాళీ చేయడం కేశినేని నాని తరం కాదన్నారు. పార్టీ ఆదేశాలే మాకు శిరోధార్యమని, కేశినేని చిన్నిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన వెంట నడుస్తామని స్పష్టం చేశారు. అనంతరం గన్నె అన్న మాట్లాడుతూ, అన్నదమ్ముల గొడవను కేశినేని నాని పార్టీ గొడవగా చేశారని, తమ్ముడికి పదవి ఇస్తే ఓరవలేనితనం కేశినేని నానిదని విమర్శించారు. అన్నదమ్ములంటే కొనకళ్ళ నారాయణ, బుల్లయ్యను చూసి నాని నేర్చుకోవాలని, పార్టీకి విధేయత అంటే గద్దె రామ్మోహన్ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. గతంలో గద్దె రామ్మోహన్లు పక్కన పెట్టి నానికి టికెట్ ఇచ్చినప్పుడు గద్దె రామ్మోహన్ పార్టీకి విరుద్ధంగా ప్రవర్తించారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి కేశినేని నాని కంటే కుసంస్కారి అని, వైఎస్ఆర్సీపీ పార్టీలో కేశినేని నాని మనుగడ ఎంతో కాలం ఉండదని వ్యాఖ్యానించారు. నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని బతికించింది ఆయనే. రాష్ట్రం ప్రజలు 2014 ఎలక్షన్ తర్వాత ప్రజలు కూడా కోరుకుంది ఒక రాష్ట్రానికి ఒక మంచి నాయకత్వం రావాలి. అలాంటి నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు కేశినేని నాని గారిని అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించడం జరిగింది. మరి ఆయన అధినాయకుడు వెనకాల ఉన్నాడని చెప్పి ఆయన గెలవడం జరిగింది. ఏదైతే నాని గారు అన్నారో ఆయన వెనకాల కూడా ఎవరున్నారని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన వెనకాల కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. మొదటి నుంచి మేమందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారితోనే ప్రయాణం చేశాం. ఆయన సమక్షంలోనే నేను పార్టీలో చేరాను 2019 ఎలక్షన్ ముందు. కాబట్టి మా ప్రయాణం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా, అలాగే పశ్చిమ నియోజకవర్గ నాయకులు, కార్యకర్త, అభిమానులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉంటారు. తెలుగుదేశం పార్టీ నిర్ణయానికి కూడా కట్టుబడి ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజా వైద్యశాల ద్వారా ప్రజలకు ఆ వైద్యశాల ఎండి శ్రావణ్ అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నారని పశ్చిమ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోతిన మహేష్ అన్నారు. వైద్యులు అంటే ప్రజలను దోచుకుంటారు అనే భావనను పోగొట్టేలా కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలను ఆదుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ప్రజా వైద్యశాల ఎండీ శ్రావణ్ కుమార్ జన్మదిన వేడుకలు వన్ టౌన్లోని ప్రజా వైద్యశాల కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ పాల్గొని బర్త్డే కేక్ను కట్ చేసి శ్రావణ్కు తినిపించారు. అనంతరం వివేకానంద జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ, ప్రజా వైద్యశాల ద్వారా పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. వైద్యులు అంటే ప్రజలను దోచుకుంటారు అనే భావనను పోగొట్టేలా కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా కొండ ప్రాంత ప్రజలు అనారోగ్య ఇబ్బందులు పెడితే స్వయంగా వారి వద్దకే వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. అనంతరం ప్రజా వైద్యశాల ఎండి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ తమ సిబ్బంది ఆధ్వర్యంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం, ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు పోతిన మహేష్ రావడం ఆనందంగా ఉందని అన్నారు. పేదలకు సేవ చేసేందుకు ప్రజా వైద్యశాల ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించడం తమ ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు. గత 11 సంవత్సరాలుగా ప్రజా వైద్యశాల పేరుతో డాక్టర్ శ్రావణ్ గారు పేద సామాన్య వర్గాలకి నాణ్యమైనటువంటి వైద్య సేవల్ని సామాన్యమైనటువంటి ఖర్చులతో అందిస్తున్నటువంటి శ్రావణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మరి వారి సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి శ్రావణ్ గారి జన్మదిన వేడుకలకి మమ్మల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం, మాతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా మేమందరం కూడా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రావణ్ గారు కూడా పేద సామాన్య వర్గాలు ఎవరు పిలిచినా సరే కొండపైన 200 మెట్లున్నా 250 మెట్లున్నా కూడా ఎక్కడా కూడా లాభాపేక్ష లేకుండా సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ప్రజల దగ్గరికే వెళ్ళి వైద్య సేవలు అందించడం అనేది శ్రావణ్ గారు చేసేటువంటి ఒక గొప్ప సేవను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజున వైద్యం అంటేనే పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటారు, అదేవిధంగా మనల్ని దోపిడీ చేస్తారనేటువంటి భావన ఉంది చాలామందిలో. అటువంటి భావన లేదు. ప్రజా వైద్యశాలకి వస్తే శ్రావణ్ గారి ఆధ్వర్యంలో చాలా నామమాత్ర ఖర్చులతో అనేక వైద్య సేవలు అందించడంతో పాటు వారిని చూస్తున్నాం. ప్రతి నెల కూడా ఏదో ఒక ప్రాంతంలో ఉచిత మెగా వైద్య శిబిరాలని ఏర్పాటు చేస్తా ప్రజలకి అన్ని రకాల టెస్టులను కూడా తక్కువ ధరలకు అందించడం అనేది మరి వీరు చేస్తున్నటువంటి గొప్ప సేవ. చాలామంది ఈ మెడికల్ క్యాంపుల ద్వారా లబ్ధి పొందడం ఇస్తున్నామండి. హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి ఆఫ్లైన్ సర్వీస్, రాలేని వారికి ఆన్లైన్ సర్వీస్, మరియు బయట ఉన్న వాళ్ళకి ఆన్లైన్ ప్రిస్క్రిప్షన్తో సహా అరేంజ్ చేస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా మా యొక్క యాక్టివిటీ అనేది పెంచుకుంటూ ఇప్పుడు టైఫాయిడ్ విజృంభిస్తున్న సమయంలో కేవలం 500 రూపాయలకే టైఫాయిడ్ చికిత్సను అందించడం, 200 రూపాయలకే ఫ్యామిలీ ప్యాకేజీని ఇవ్వడం, ఫ్యామిలీలో 4 సభ్యులకి ఫ్యామిలీ ప్యాకేజీని ఇవ్వడం, ఇటువంటి యాక్టివిటీలో ముందుకు వెళ్తున్నామండి. దీన్ని ప్రజలు మరింత ఆదరిస్తారని కోరుకుంటున్నాను. వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్కు మద్దతుగా నిలిచి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారేష్ తెలిపారు. నియోజకవర్గంలో పర్యటించి ఆసిఫ్కు అండగా ఉంటామన్నారు. ఆసిఫ్కు మద్దతుగా పశ్చిమ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. విజయవాడ వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారేష్ కలిసి అభినందనలు తెలిపారు. బీసీ సంఘాల తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం మారేష్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్కు బీసీ సంఘం మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. బీసీల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఆసిఫ్ అని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మనస్సు గెలుచుకున్నారు కాబట్టే సీఎం జగన్ ఆసిఫ్కు కీలక బాధ్యత ఇచ్చారని పేర్కొన్నారు. నమ్ముకున్న వ్యక్తులకు న్యాయం చేయడంలో సీఎం జగన్ ముందుంటారని నిరూపించారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఆసిఫ్ కృషి చేస్తారని, అందుకే సామాన్యుడైన షేక్ ఆసిఫ్ను బెస్ట్ అభ్యర్థిగా జగన్ నియమించారని అన్నారు. బీసీలంతా ఆయన్ను గెలిపించుకుంటామని, పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించి ఆసిఫ్కు అండగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిపించుకొని తీరుతామని స్పష్టం చేశారు. తమ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో బీసీ గర్జనను నిర్వహిస్తామని మారేష్ పేర్కొన్నారు. అనంతరం పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ బీసీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని, బీసీలంతా తనకు సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. బీసీల మద్దతు కోరి అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు బీసీలకు వెన్నుపోటు పొడిస్తే సీఎం జగన్ బీసీలకు వెన్నుముక్కలా నిలిచారని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో 3 నియోజకవర్గాలలో వైసీపీ జెండాను రెపరెపలాడిస్తామని ఆసిఫ్ ధీమా వ్యక్తం చేశారు. నాకు సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి మా బీసీ సంఘం తరఫున మా సోదరులందరూ వచ్చి నాకు ఈ సంపూర్ణ మద్దతు తెలియజేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే బీసీల్లో మంచి ఉత్తేజాన్ని తీసుకొచ్చి ఇలాగే ఇక్కడ ఉన్న కుల మతాలకు అతీతంగా ఉన్న ఈ ఒక నియోజకవర్గంలో అందరితో కలిసి మమేకమై మేము ఒక విజయాన్ని సాధిస్తాం. తప్పకుండా ఆర్ కృష్ణయ్య గారిని కూడా జాతీయ అధ్యక్షులు, బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారిని కూడా మేము ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసి తీసుకొచ్చి ఇక్కడంతా ఈ నియోజకవర్గం మొత్తం తిరుగుతాం.
బీసీల మద్దతు కోరుతాం. అలాగే బడుగు బలహీన వర్గాల వారితో కలిసి మనం అందరం ముందుకు సాగుతాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ విధమైనా సరే ప్రజల్లో మమేకమై నేను ప్రజలతో కలిసి ఉంటానని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకున్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బీసీలకు పెద్దపీట వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే గత ప్రభుత్వాలు కూడా చూసాం మేము, బీసీలకు వెన్నుపోటు పొడిచి బీసీలకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి అదే బీసీలకి ఒక వెన్నుముకలాగా నేనున్నాననే భరోసా కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు మారేష్ గారికి, అలాగే మన గణేష్ గారికి, మేమంతా కలిసి బీసీ వర్గం ఆర్ కృష్ణయ్య గారి అండదండలతో రాబోయే రోజుల్లో కూడా ఇలాగే పని చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ, పశ్చిమ నియోజకవర్గంలో మేము ఎలా అయితే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి సపోర్టివ్లో ఉన్నామో, ఎలాగైతే మనం పనిచేసామో ఆసిఫ్ అన్న కూడా మాకు అలాగే పనిచేశారు. నా కార్పొరేషన్ సీట్కి తప్పకుండా ఆయన నాతో పాటే ఉండి నన్ను గెలిపించడం జరిగింది. మరి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇటీవల ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసినటువంటి ఆసిఫ్ గారికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించబోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆసిఫ్ గారు ఇప్పుడే కాదు, గతంలో బీసీ మీటింగ్లు ఏం జరిగినా కానీ ఒక మైనార్టీ సోదరుడిగా, బీసీల పక్షపాతిగా, బీసీల సమస్యలపై ఎక్కడ మీటింగ్లు జరిగినా కానీ బీసీల సమస్యల గురించి ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి. ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ వర్గాల అందరి గురించి కూడా వారి తలలో నాలుగులాగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరుల్లో కుటుంబ సభ్యుడిగా వాళ్ళందరూ మనసులు గెలుచుకున్నాడు. కాబట్టే ఇవాళ ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ నియోజకవర్గానికి ఆసిఫ్ అన్న నాయకత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. మన ఆసిఫ్ అన్నకి విజయవాడ వెస్ట్ సీటు ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించడం చాలా ఆనందదాయకం. దీన్ని సపోర్ట్ చేయడానికి ఆసిఫ్ అన్నకి అన్ని రకాలుగా మా బీసీ సంఘం అండదండగా ఉందని తెలియజేయడానికి ఇక్కడ ఇచ్చేసాము. ఆసిఫ్ అన్న గురించి మేము ఇంతకుముందు కూడా చాలాసార్లు విన్నాం. ఆయన చాలా మంచి మనిషి. ఇటువంటి వ్యక్తిని మనం ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో గెలిపించుకుంటే అందరికీ అందుబాటులో ఉంటారు, అన్ని రకాలుగా కూడా అందరికీ సహాయకారాలు అందిస్తారని మేము నమ్ముతున్నాం. అంతేకాకుండా మిగతా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో విజయవాడ వెస్ట్, సెంట్రల్, ఈస్టు, ఈ 3 నియోజకవర్గాలకు కూడా మేము ప్రాతినిధ్యం వహిస్తూ మా బీసీ సంఘాల తరపు నుంచి వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన అండాదండగా ఉండి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మా బీసీ సోదరులందరినీ ఏకతాటి మీదకి తీసుకువచ్చి వీళ్ళ గెలుపుకి, ఈ ఎమ్మెల్యేల గెలుపుకి మా వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందజేస్తామని, వాళ్ళ గెలుపుకే మేము కృషి చేస్తామని మేము ఈరోజు తెలియపరచడం జరుగుతుంది. పాత బస్తీలో చిరు వ్యాపారస్తులను చిన్నాభిన్నం చేసేందుకే పంజా సెంటర్లో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తున్నారని జనసేన నాయకులు పోతిన మహేష్ ధ్వజమెత్తారు. అత్యవసరంగా ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీలోని కొంతమంది నాయకులు ఫుడ్ కోర్టు పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పంజా సెంటర్ ముసాఫిర్ వద్ద ఫుడ్ కోర్ట్ చేయడాన్ని విరమించుకోవాలని కోరుతూ జనసేన ఆధ్వర్యంలో పంజా సెంటర్ ముసాఫిర్ ఖానా వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో జనసేన నాయకులు పోతిన మహేష్ పాల్గొని చిరు వ్యాపారులకు సంఘీభావం తెలిపి అండగా నిలిచి మద్దతు పలికారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ పంజా సెంటర్లో అర్ధరాత్రి ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. పాత బస్తీలో చిరు వ్యాపారస్తులను చిన్నాభిన్నం చేసేందుకే ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైల్వే బస్ స్టేషన్లో ఎప్పుడు ఫుడ్ అందుబాటులో ఉండడం వలన ఫుడ్ కోర్ట్ అవసరం లేదన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీలోని కొంతమంది నాయకులు ఫుడ్ కోర్ట్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే ఫుడ్ కోర్టును తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక నాయకులు సోమి గోవింద్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తుంటే గంజాయి బ్యాచ్ను ప్రోత్సహించేందుకు ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారుల పట్టగొట్టేలా ప్రభుత్వం ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమే అని, తాము వచ్చిన వెంటనే ఫుడ్ కోర్టును మూసివేస్తామని స్పష్టం చేశారు. ముసాఫిర్ ఖానా ఉంది. ముసాఫిర్ ఖానా ఫంక్షన్ చేసుకోవడానికి వచ్చేటువంటి ముస్లిం సోదరీమణులు అందరూ కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారు. ఆ పార్కింగ్కి ఇబ్బందులు వస్తే ముసాఫిర్ ఖానాకు కూడా ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్ పెట్టద్దని చెప్పాం.
ఫుడ్ కోర్ట్ పెట్టద్దని చెప్పాం. దీంతో పాటుగా ఇక్కడ పెద్ద ఎత్తున పాత బట్టలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు 40-50 సంవత్సరాల నుంచి, వారికి ఇబ్బందులు వస్తాయని చెప్పాం. పురాతనమైనటువంటి ఆటో స్టాండ్ ఉంది, ఇక్కడ 100 మంది ఆటో కార్మికులకి ఇబ్బంది వస్తుంది, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయొద్దని చెప్పాం. దీంతో పాటుగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి చిరు వ్యాపారస్తులకి ఎవరైతే ఈ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారో, ఇక్కడ చాలా ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుంచి తర్వాత చాలా ఇక్కడ హోటల్స్ ఉన్నాయి. పంజాబ్ సెంటర్కి పోతే చిన్న చిన్న టిఫిన్ హోటల్స్ ఉన్నాయి, క్యాంటీన్స్ ఉన్నాయి. గాంధీజీ దగ్గర నెహ్రూ బొమ్మ సెంటర్, రాయల్ హోటల్ సెంటర్, కోమల విలాస్, అలాగే చిట్టినగర్ సెంటర్ వరకు కూడా సాయంత్రం పూట ఏర్పాటు చేసుకునేటువంటి చిరు వ్యాపారస్తులు అందరికీ కూడా ఇబ్బంది వస్తుంది. 100 మంది చిరు వ్యాపారస్తులకి నష్టం కలిగించి కేవలం 14 మందికి మీరు లాభం చేకూరుస్తానంటే మేము ఊరుకునే పని లేదు. దగ్గర వచ్చింది కాబట్టి పేదవాడికి కడుపు కొట్టడానికి ఈ కొత్త సిస్టమ్ ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పటికే పచ్చినది ప్రశాంతంగా జనాలు బతుకుతుంటే వీళ్ళ గంజా బ్యాచీకి మత్తు బాణీలకి తయారవడానికి ఈ ఫుడ్ కోర్ట్ పెడుతున్నారు. ఇక్కడ పక్కన ఉన్న మనకి ఫంక్షన్లు చేసుకోవడానికి మైనార్టీ ఉన్న కళ్యాణ మండపానికి కానీ 40 ఏళ్ళ నుండి ఇక్కడ వ్యాపారాలు చేసుకున్న పేదవాడు కడుపు కొట్టడానికి మా దెబ్బకి ఆల్రెడీ ఎల్లంపల్లి పంపించేసాం. ఇప్పుడు ఈ అర్షద్ ఒకటి తయారయ్యాడు, ఈయనకు కూడా 2-3 రోజులు ఈయన కూడా వేరే చోట పంపించడానికి కూడా మేము సిద్ధమయ్యాం. ఎందుకంటే పేదవాడు కడుపు కొట్టేవాడు ఎవడినా సరే పోవాల్సిందే. ఇంకొక మనవి, ఎవరైనా సరే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఎవరైనా పాడేవాడు ఎవరైనా ఉంటే కానీ అది మానుకోండి. ఎందుకంటే రానున్నది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం. ఖచ్చితంగా పేదవాడికి ఏది మంచి జరిగిందో మేము అదే చేస్తాం. మీరు తర్వాత డబ్బులు ఇచ్చేసి తర్వాత మేము తీపిచ్చేస్తాం మట్టుకు మమ్మల్ని దయచేసి మట్టుకు బాధపడమాకండి. నేటి యువత దేశానికే ఆదర్శంగా నిలవాలని, యూత్ ఐకాన్లుగా తయారవ్వాలని, స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన సర్వీసుల శాఖ మంత్రులు ఆర్కే రోజా పిలుపునిచ్చారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి జాతీయ యువజన దినోత్సవ వేడుకలను శుక్రవారం అత్యంత వేడుకగా నిర్వహించారు. యువజన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన సర్వీసుల శాఖ మంత్రులు ఆర్కే రోజా మాట్లాడుతూ, యువత దేశానికి వెన్నెముక అని, నేటి యువత అన్ని రంగాల్లో తమ ప్రాముఖ్యతను చాటుకోవాలని ఆకాంక్షించారు. స్వామి వివేకానంద ప్రసంగాలను ఆదర్శంగా తీసుకొని యువత ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. కడివెడు కబుర్లు కన్నా గరిటెడు ఆచరణ మేలు అని మంత్రి రోజా అన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లు యువత శక్తిపై అపార నమ్మకాన్ని ఉంచి వారి అభ్యున్నతి కోసం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. స్వామి వివేకానంద యువతకు మార్గనిర్దేశం చేశారని, ఆయన ఆశయాలకు ఆంక్షలకు స్ఫూర్తికి అనుగుణంగా యువత నడిస్తే వారికి తిరుగుండదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, రండి మేల్కోండి లక్ష్యాన్ని చేరుకోండి అన్న స్వామి వివేకానంద స్ఫూర్తిని యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. యువతకు మార్గనిర్దేశకులు స్వామి వివేకానంద అని అన్నారు. యువత అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రభుత్వం దేశంలోనే మన ముందు వరుసలో ఉండడం గర్వకారణమని, అందుకు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికు ధన్యవాదాలు తెలిపారు. ఆడుదాం ఆంధ్రకు స్ఫూర్తి స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. యువత మానసిక వికాసం, శారీరక దారుఢ్యం పెంచుకోవాలని ఎమ్మెల్యే విష్ణు కోరారు. అనంతరం రామకృష్ణ మిషన్ స్వామీజీ తాతా మహారాజ్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద గొప్ప దేశభక్తుడని, ఆయన రచనలు యువతకు ఆదర్శమని అన్నారు. స్వామి వివేకానంద యువతకు దిక్సూచి అని కొనియాడారు. భారతదేశం గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే వివేకానందుడి జీవితాన్ని చదివితే తెలుస్తుందన్నారు. సనాతన ధర్మం గొప్పతనాన్ని నేటి యువత గుర్తించాలన్నారు. ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి అతిథులు ఘన నివాళులర్పించారు. అనంతరం జిల్లా రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన యోజనోత్సవాల్లో ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేశారు. రాష్ట్ర స్థాయి యోజనోత్సవాలలో విజేతల్ని నాసిక్లో జరిగే జాతీయ యోజనోత్సవాలలో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. కాబట్టి అందరూ కూడా పోటీ పడి గెలవడానికి ప్రయత్నించాలని ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అలాగే యువతను సామాజిక సేవ, రక్తదానం పట్ల ప్రోత్సహించేందుకు కూడా మా శాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది. ఇవన్నీ కూడా మనం యువత కోసం చేస్తున్నామంటే దానికి కారణం ఎవరు? స్వామి వివేకానంద గారు. సో స్వామి వివేకానంద గారు చెప్పిన విషయాన్ని ఈరోజు మీ అందరూ కూడా ఆచరించాలి. కడివేడు కబుర్ల కన్నా గరిటెడు ఆచరణ మేలు.
అంతేనా? సో దీనిని కరెక్ట్గా పాటిస్తున్న యూత్ ఐకాన్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కబుర్లు చెప్పరు, ఏదైనా కూడా మీ అందరికీ ఉపయోగపడే విధంగా ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు. ఒకసారి స్వామి వివేకానంద విదేశంలో ట్రైన్లో పర్యటిస్తూ ఉంటారు. అక్కడ కొందరు విదేశీయులు ఈయన దగ్గర ఒక చిన్న వాచ్ ఉంటుంది. సో వాళ్ళు ఈయన సన్యాసి నుంచి వాచ్ ఏ విధంగా లాక్కోవాలా అనే ఒక ఆలోచనతో వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాగైనా చేసి ఈ ఒక్క వాచ్ని దొంగతనం చేయాలని వాళ్ళంతా, అందులో కొంతమంది ఆ గ్రూప్లో అమ్మాయిలు కూడా ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఇంగ్లీష్లో ప్లాన్ చేసుకుంటూ ఉంటే పాపం వాళ్ళకి తెలియదు స్వామి వివేకానంద ఇంగ్లీష్ వచ్చనేది. సో వాళ్ళు ఏమంటారంటే, మీరు వాచ్ ఇవ్వండి, మీరు వాచ్ ఇవ్వకపోతే మేము అరుస్తాము, మీ పైన కంప్లైంట్ చేస్తాము, అప్పుడు మీరు పోలీస్ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది అనేది స్వామి వివేకానంద గారికి చెప్తారు. వీళ్ళ ప్లాన్ అంతా స్వామి వివేకానంద విని ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, నాకు వినపడదని చెప్తాడు, మీరు రాసి ఇవ్వండి అంటాడు. సో వాళ్ళు ఆ మాటను రాసిస్తారు. రాసిచ్చినాక ఇప్పుడు మీరు చెప్పండి, నా దగ్గర ప్రూఫ్ ఉంది అంటాడు. సో అంటే సమయస్ఫూర్తి ఏ విధంగా ఉంది స్వామీజీ గారికి అనేది ఈ ఒక కథం ద్వారా తెలుస్తుంది. వివేకానంద గారి గురించి యువత అంతా కూడా ఆయన యొక్క జీవిత చరిత్ర, ఆయన ఆలోచన విధానాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకోండి అని చెప్పని ఆయన పదే పదే చెప్తున్నటువంటి విషయాలు. ఆయన చిన్న వయసులోనే 40 సంవత్సరాల వయసులోనే ఆయన భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి కూడా ఒక మార్గదర్శకులుగా తయారవడం జరిగింది. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఆయన అక్కడ మాట్లాడినటువంటి సందర్భంలో అక్కడ ప్రజలందరూ కూడా ఆయన తెలుగులో మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్ల ద్వారా ఆయనకి సంఘీభావం తెలియజేశారు. ఆయన యువత లక్ష్యాలు సాధించాలి, గట్టిగా నిర్భరంగా స్వశక్తితో సమాజాన్ని శాసించాలి అనే ఒక దృఢ సంకల్పంతో పనిచేసినటువంటి వ్యక్తి. అందుకనే ప్రతి యువకుడు కూడా ధైర్యంగా, సాహసంగా, ఆత్మస్థైర్యంతో తను అనుకున్నటువంటి లక్ష్యాలకి చేరుకునే విధంగా ఆయన తయారవ్వాలని కోరుకున్నాడు. ఆ విధంగానే ప్రభుత్వాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. యువకులకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పిన సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ భోగినాడు గోదాదేవి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా నిర్వహించనున్నట్లు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఫౌండర్ అండ్ కన్వీనర్ మందలపర్తి సత్యశ్రీహరి మీడియాకు తెలియజేశారు. లోక కళ్యాణార్థం నిర్వహించే గోదాదేవి కళ్యాణానికి భక్తజనంతో పాటు వివాహం కాని వారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ముత్యాలంపాడులోని షిరిడి సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఫౌండర్ అండ్ కన్వీనర్ మందలపర్తి సత్యశ్రీహరితో పాటు కార్యక్రమ నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. గత నెల 12వ తేదీ నుంచి ఈ నెల 14వ తేదీ వరకు ధనుర్మాస మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీ ఆదివారం భోగినాడు గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించాల్సినట్లు తెలియజేశారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యంలో గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని నిర్విఘ్నంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్న వితరణ అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఇక వివాహం కాని యువతీ యువకులు గోదాదేవి కళ్యాణాన్ని తేలికిచ్చే క్రమంలో
అమ్మవారికి పూలదండలు సమర్పించిన యువతులకు శీఘ్రంగా కళ్యాణం జరిగే అవకాశం ఉన్నట్లు భక్తుల ప్రగాఢ విశ్వాసం అని తెలియజేశారు. ఈ కార్యక్రమం మందిర గౌరవ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి పర్యవేక్షణలో జరుగుతున్నట్లు మీడియాకు వివరించారు. గోదా తల్లి ఈ భూమి మీద అవతరించి ఏ విధంగా ధర్మ మార్గంలో దైవ బలంతో జీవిస్తే ఆనందంగా జీవిస్తామో తెలిపింది. అటువంటి ధనుర్మాస వ్రత దీక్ష శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి వారి ఆధ్వర్యంలో గత 16వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు అత్యంత వైభవపేతంగా ఈ మందిరంలో నిర్వహించడం జరుగుతోంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి 1992వ సంవత్సరంలో పరమహంస పరివరాజకాచార్యులు సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీజీర్ స్వామి వారి యొక్క సువర్ణ హస్తాలతోటి ఈ మందిరంలో మా మందిర గౌరవాధ్యక్షులు శ్రీ పి గౌతమ్ రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడే స్థాపించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు వజ్రాయుధం లాంటి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ప్రచారం నిమిత్తమే ఈ సంస్థ ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా జనవరి 14వ తేదీ భోగి రోజున ఈ ధనుర్మాస వ్రతంలో చివరి రోజు ముఖ్యమైన ఘట్టం అదే గోదా రంగనాథులకి వివాహ మహోత్సవం. గోదా తల్లి మనుష్యుడిగా జన్మించి ఏ విధంగా భగవంతుని చేర్చుకోవచ్చో, ఏ విధంగా నిలిస్తే భగవంతుని చేరవచ్చో మనందరికీ కూడా తెలియజేసి శ్రీరంగనాథుని వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. అటువంటి విశేషమైన కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మన మందిరంలోనే రేపు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు నిర్వహించబడుతుంది. దీనికి వేలాది మంది భక్తులు విచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే ఎవరైతే వివాహం కాని యువతి యువకులు ఉంటారో వారందరికీ కళ్యాణం అయిన తర్వాత ఆ యొక్క దేవతామూర్తుల్లో ఉండే మాలలు పుష్పమాలలు వారికైనా ధరింపజేస్తే శీఘ్రాతి శీఘ్రంగా వివాహమైన సంఘటనలు చాలా కనిపిస్తూ ఉంటాయి. చాలా నాటి నుండి వచ్చే ఈ ఆచారాన్ని రేపు కూడా ఇక్కడ మేము నిర్వహిస్తాం. వివాహం ఎవరైతే కావాల్సి ఉందో వారందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి ఒక 2 మాలలు తీసుకొస్తే అవి ఆ దేవతామూర్తులు రంగనాథుడి మెడలో ఆండాల తల్లి మెడలో వేసి కళ్యాణం పూర్తయిన తర్వాత ఆ యువతి యువకులు ఎవరైతే వివాహం కాని వారు ఉంటారో వారికి ఆ మాలలు ధరింపజేయడం జరుగుతుంది. అతి త్వరలోనే వారికి వివాహం జరిగి మరలా దైవ దర్శనానికి రావడం జరుగుతుంది. డిసెంబర్ 17వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు ధనుర్మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. మరి ఆదివారం పూట జరగబోయే గోదాదేవి కళ్యాణానికి అందరూ తప్పనిసరిగా విచ్చేసి ఆ స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. లోక కళ్యాణం కోసం చేసే ఈ కళ్యాణానికి అందరూ ఆహ్వానితులే. మరి మన మందిర అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి కన్వీనర్ మందలపతి సత్యదేవి గారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణం నిర్వహించే దంపతులు మద్దు వెంకటేశ్వర్లు శ్రీదేవి గారు ఈ కళ్యాణాన్ని అత్యంత భారీగా ఏర్పాటు చేస్తున్నారు. మరి కళ్యాణ అనంతరం స్వామివారి తీర్థప్రసాదములు అన్నప్రసాద వితరణ ఉంటుంది. అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని తిలకించి వారి వారి కుటుంబానికి మంచి జరిగేటట్టు ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాము. విజయవాడ లెనిన్ సెంటర్లోని నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో మార్గశిర మాసం చివరి రోజు కావడంతో నిన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేశారు. అమ్మవారిని లక్ష్మీదేవిగా పూజించి ఐశ్వర్య జ్యోతిని వెలిగించి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. విజయవాడ లెనిన్ సెంటర్లో వేంచేసి ఉన్న నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో మార్గశిర మాసం 4 రోజులు మహిళలు అమ్మవారికి మార్గశిర పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా నిన్న నాగమానస అమ్మవారిని లక్ష్మీదేవిగా పూజించి ఐశ్వర్య జ్యోతిని వెలిగించి అమ్మవారి మొక్కులు తీర్చుకున్నారు. ఐశ్వర్య జ్యోతితో మహిళలు ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు సుధాస్వామి మాట్లాడుతూ నాగమానసాదేవి కోరిన కోరికలు తీర్చే తల్లిగా విలసిల్లుతోందన్నారు. చదువు, ఉద్యోగం, విద్య, కళ్యాణం ఇలా కోరిన కోరికలు అన్ని నెరవేరుస్తున్నారని తెలిపారు. ప్రతి ఏడాదిలా ఈ ఏడాది కూడా మానసాదేవి అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, వస్త్రాలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారని అన్నారు. భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. గవర్నర్పేట లెనిన్ సెంటర్లో వేయించేసి ఉన్న నాగసాయిబాబా వారి నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో మార్గశిర మాసం అంతా ఈ 4 రోజులు భక్తులందరూ మహిళా భక్తులు నాగమానసాదేవి అమ్మవారిని మార్గశిర మాస పూజలు విశేషంగా చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గురువారం అమ్మవారిని లక్ష్మీదేవిగా పూజించి చివరి రోజు గురువారం అమ్మవారికి
ఐశ్వర్య జ్యోతిని వెలిగించి అమ్మవారి ఆశీస్సుల కోసం మొక్కులు తీర్చుకోవడానికి వచ్చినటువంటి మహిళా భక్తులు అందరికీ కూడా నాగమానసాదేవి అమ్మవారి అనుగ్రహం ఆశీస్సులతో కోరిన కోరికలు తీర్చే తల్లి నాగమానస అమ్మవారని ప్రతి ఒక్కరికి నమ్మకం, విశ్వాసం. పెళ్లి కాని వారికి పెళ్లి, సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగము. ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్ష టీడీపీ దాని తోక పార్టీలకు ముచ్చెమటలు పడుతున్నాయని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వలేని గ్యారంటీ ఇప్పుడు అధికారం ఇస్తే ఇస్తాను అనడం హాస్యాస్పదంగా ఉందని, అసలు వాళ్ళ పార్టీకి గ్యారంటీ ఉందని ఆయన ప్రశ్నించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డితో దేవినేని అవినాష్ గడప గడపకి వెళ్లి ఈ 4.5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ పార్టీ వాళ్ల కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి మాత్రమే అనుకూల మీడియాలో అధికారంలోకి వస్తున్నామని పిచ్చి ప్రచారం చేసుకుంటున్నారని, వారు అధికారంలోకి రావడం కల అని అన్నారు. రాణిగారితోట ప్రాంత ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని చెప్పారు. ప్రజలకు మంచి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికే ప్రజలు అండగా నిలుస్తారు అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానీకానికి వివరిస్తాం. రాబోయే రోజుల్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో కానివ్వండి, అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒక మేనిఫెస్టో రూపొందించుకుని ప్రజానీకం దగ్గరికి వెళ్తాం గారు జరిగింది. ఈరోజు ఎంతో సంతోషంగా ఈ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ దగ్గర నుంచి, కమ్యూనిటీ హాల్ దగ్గర నుంచి, అదేవిధంగా రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, రామిరెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు జరగటం. 5 సంవత్సరాల గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరిగిందో ఈ 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయో ప్రజానీకానికి తెలుసు. మీరేమీ చేయలేదు కాబట్టే గతంలో మీకు 23 స్థానాలు వచ్చినాయి. ఈరోజు చెప్పిన ప్రతి కార్యక్రమం గారు చేస్తున్నారు కాబట్టే 170కి 170 స్థానాలు గెలుస్తామని చెప్పిన నమ్మకం ఈరోజు మాకు కానివ్వండి, మా నాయకుడు కానివ్వండి, ప్రజానికం మాకు ఆ నమ్మకం ఇచ్చారని సందర్భంగా చెప్తారు. ఇవాళ 17 డివిజన్లో 8వ రోజు గడప గడపకు అవినాష్ అన్న హామీ అని కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అందించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ అని కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు కంపెనీ ఎన్నో చెప్తుంటే, ఈనాడు అయితే మరీ చెప్తుంటుంది. వాళ్ళన్నీ కూడా మీరు నమ్మద్దు. రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో గెలుస్తుంది. తూర్పులో అవినాష్ గారు 2024లో మంచి మెజార్టీతో కూడా ప్రజలందరూ కూడా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకున్నారంటే ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే ఈ డివిజన్కు 8,000 మందికి సంక్షేమము, 1,850 మందికి ఇల్లులు, అభివృద్ధిలో వచ్చేలకి 4 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. కాబట్టి మళ్ళీ అవినాష్ గారు ఎమ్మెల్యేగా వస్తే ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంది. స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని తెలుగు సాంస్కృతిక అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో కేంద్రం జాతీయ యువజన దినోత్సవం ఘనంగా నిర్వహిస్తుంటే తమ ప్రభుత్వం రైతు, మహిళా, యువజన సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తుందని తెలియజేశారు. సంఘమిత్ర నిర్వాహకులు వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి జాతీయ పురస్కారాలు అందజేయడం హర్షణీయమని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. సంఘమిత్ర 2024 ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి జాతీయ ప్రతిభా పురస్కార మహోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి, మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు, మోటివేటర్ బ్రదర్ షఫీతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సమాజ హితం కోసం విశిష్ట సేవలు అందించిన వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు సంఘమిత్ర 2024 ప్రతిభా పురస్కారాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన కార్యక్రమ నిర్వాహకులు అద్దంకి రాజా, 2016 నుండి రాజమహేంద్రవరం కేంద్రంగా
చాటింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, ఢిల్లీ కేంద్రాలతో పాటు థాయిలాండ్, మలేషియా వంటి విదేశాల్లో కూడా తెలుగు భాష సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిబింబించేలా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో 21 మంది సంఘమిత్ర 2024 అవార్డులు ప్రదానం చేయడం జరిగిందని అన్నారు. సొసైటీ తరపు నుంచి అద్దంకి రాజా గారు ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేశారో, ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది అయితే బెస్ట్ సోషల్ వర్క్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని గుర్తించి ప్రతిభా అవార్డు ఇవ్వడం, ముఖ్యంగా సంఘమిత్ర 2024 ప్రతిభా అవార్డు ఇవ్వడము. మరి దీంట్లో వచ్చినటువంటి దాదాపుగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడాను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా నేను సైతం సమాజం కోసం అంటూ సమాజానికి ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచనతో ఉండాలి. ఎందుకంటే దేశభక్తి అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చెప్పేసి మనం నమ్ముతున్నాం. మనము మరి తోటి మనుషులకి మనం సహాయపడాలి, సేవ చేయాలి. కనీసం ఒక వ్యక్తిని చూసి చిరునవ్వు నవ్వడం కూడా ఒక రకమైన సేవనే అన్నది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. నిజంగా చెప్పాలంటే ఈరోజు మనం ఏదైతే జన్మదిన కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నామో స్వామి వివేకానంద గారి వారి యొక్క మెసేజ్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు చెప్పినటువంటి మెసేజ్ మనం చూసుకుంటే సనాతన ధర్మం గురించి ప్రపంచ ప్రజలందరికీ తెలియచేయాలని చెప్పారు. వారు చికాగోలో చేసినటువంటి ప్రసంగంలో ముఖ్యంగా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఏదైతే వారు స్పీచ్ మొదలు పెట్టారో ప్రపంచం మొత్తాన్ని కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. అంటే వాస్తవానికి ప్రపంచంలో మనుషులందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సోదరులు, అంటే వసుదైవ కుటుంబము, అంటే అందరూ కూడా ఒకే జంట సంతానము అని చెప్పేసి, బ్లడ్ రిలేషన్ నుండి సంతానం అని చెప్పేసి మెసేజ్ ఇచ్చారు. ఇది మనందరం కూడా గుర్తించాలి. ఫిలాంథ్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇది 2016లో రాజమండ్రిని కేంద్రంగా చేసుకొని స్థాపించడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో కూడా మేము జాతీయ స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా జాతీయ స్థాయిలోనూ అలాగే అంతర్జాతీయ వేదికలైన థాయిలాండ్, మలేషియా, దుబాయ్ దేశాల్లో కూడా ప్రవాస భారతీయుల సహకారంతో మేము తెలుగు భాష కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది, సంస్కృతి కోసం. అందులో భాగంగా ఈరోజు ఈ సంవత్సరం నూతన సంవత్సరం ఫస్ట్ కార్యక్రమంగా ఈ విజయవాడ చారిత్రాత్మక మహానగరంలో స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 25 మందికి సంఘమిత్ర పేరుతో అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ ఆధ్వర్యంలో అద్దంకి రాజా గారి నాయకత్వంలో వివేకానంద జయంతి జరగడం గొప్ప విషయం. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు మన ప్రజల్లో ప్రత్యేకించి యువతలో స్ఫూర్తినిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో యువతకు, మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి వేరే చెప్పనవసరం లేదు. బహుశా భారతదేశ చరిత్రలోనే ఈ రకంగా పేద వర్గాలను కానీ, యువతను కానీ, తాజాగా ఆడుకుందాం ఆంధ్ర అన్న కాన్సెప్ట్తో కానీ ఈ రకంగా అన్ని వర్గాలను విశేషంగా ఆదరిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వీరందరి ఆదరాభిమానాలను చూరగొని ఆయన మరోసారి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అవుతారని భావిస్తున్నాం. యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా సంఘమిత్ర ఆధ్వర్యంలో సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వ్యక్తులకు జాతీయ పురస్కారాలు అందించడం హర్షణీయమని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతి అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం రైతు, మహిళా, యువత సంక్షేమం కోసం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. రాజా గారి ఫిలాంథ్రోపిక్స్ ఆధ్వర్యంలో, సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం పెద్దవాళ్ళంతా వచ్చారు, చాలా బాగా నిర్వహించారు. అందులో మరి ఒక్కో రంగంలో ఒక్కో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఘనంగా సన్మానించారు. వివేకానంద స్ఫూర్తితో మరి దేశం నడవాలని ఆ రోజు ఆయన ఉద్బోధించారు. తర్వాత ఎట్లా ఉన్నా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మాత్రం పూర్తిగా ఆయన స్ఫూర్తితో ఇటు యువతని, అటు రైతుల్ని, ఇటు మహిళల్ని ఎంతో గౌరవిస్తూ ముందుకు సాగుతున్నటువంటి గొప్ప పరిపాలన మరి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. అందువలన వివేకానంద స్ఫూర్తి, ఆశయాలు, అన్ని కులాలు, అన్ని మతాలు సమానం అనేటువంటి ఆయన ఏదైతే సంకల్పించారో అదే సంకల్పాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అమలు చేస్తూ మతాలు, కులాలు, ప్రాంతాలు, పార్టీలు, రాజకీయాలు అన్నిటికీ అతీతంగా నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే సంక్షేమ పథకాలు అందాలి అనే గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తున్న ఈ పాలన తప్పనిసరిగా వివేకానంద చెప్పిన ఆశయాలకి ఇది అనుగుణంగా ఉంది అని మేము భావిస్తాం. విజయవాడ నగరంలో ఇప్పటి వరకు బైక్, ఆటో సర్వీసులను అందిస్తున్న ర్యాపిడో ఇప్పుడు క్యాబ్ సేవలను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఎక్కువ మంది ప్రజలకు యాప్ ఆధారిత సేవలు అందించి
మార్కెట్ విస్తరించుకోవటమే తమ లక్ష్యమని ర్యాపిడో ఉద్యోగులు మండవ వంశీ మనోజ్ అన్నారు. 0 కమిషన్ పద్ధతితో ర్యాపిడ్ కెప్టెన్లకు ఆదాయం పెంచుతామని, వినియోగదారులకు భారం తగ్గేలా చూస్తామని వెల్లడించారు. రవాణా సేవల్లో మెరుగైన సేవలు అందిస్తున్న ర్యాపిడో క్యాబ్ సేవల విభాగంలోకి అడుగుపెట్టింది. ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఊబర్ వంటి సంస్థలతో ర్యాపిడో పోటీ పడనుంది. నేడు విజయవాడ ఏ కన్వెన్షన్ వద్ద ఈ క్యాబ్ సేవలను తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, ట్రాఫిక్ సిఐ రాజేంద్ర ప్రసాద్లు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ 2018లో మొదలైన సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తుందని అన్నారు. ర్యాపిడో యాప్ సహాయంతో అతి తక్కువ ధరకే నగర పరిధిలో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు అన్నారు. ఇతర దేశాలలో ఎప్పటి నుండో ఈ సౌకర్యం విజయవంతంగా నిర్వహించబడుతుందని చెప్పారు. నిరుద్యోగులకు కూడా ఈ అవకాశం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ర్యాపిడో ప్రారంభించిన ఈ సర్వీసు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. ర్యాపిడో ఉద్యోగులు మండవ వంశీ మురళి మాట్లాడుతూ ఎక్కువ మంది ప్రజలకు యాప్ ఆధారిత సేవలు అందించి మార్కెట్ విస్తరించుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. 0 కమిషన్ పద్ధతితో ర్యాపిడో కెప్టెన్లకు ఆదాయం పెంచుతామని, వినియోగదారులకు భారం తగ్గేలా చూస్తామని వెల్లడించారు. 2018లో మొదలైన ర్యాపిడో ఆటోలతో మొదలై అదేశంలో మోటార్ బైక్స్తోనూ ఈ రోజున క్యాబ్తో కూడా మొదలవటం ఇది మంచి పరిణామం. ఈ సిస్టంలో ఇది కంపెనీకి వచ్చే లాభాల కంటే కూడా కస్టమర్లకి చాలా తక్కువ రేటుతో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ట్రావెలింగ్ అంతా కూడా ఖర్చులు చాలా తగ్గిపోతాయి. నేను అనుకోవడం ఒక్కొక్క స్టేజ్లో అది ఆల్మోస్ట్ ఆటోలకి బస్సులకి ఏమాత్రం వాటికంటే కూడా రీజనబుల్ రేట్స్తో ఈ క్యాబ్స్ అనేవి మూవ్మెంట్ అవుతాయి. ఎందుకంటే ఇతర దేశాల్లో బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో 20 సంవత్సరాల నాడే ఈ సిస్టమ్ వచ్చింది. నేను కూడా నాకు తెలిసి 1999 ఆ ప్రాంతంలో సింగపూరు ఆ దేశాలకు వెళ్ళినప్పుడు అప్పటికే ఇది చాలా విస్తృతమైన ప్రచారంలో ఉంది. ఏదేమైనా కూడా ఈ ర్యాపిడో మరి ఆటోలో అయితే సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా ఇది ఉంది. అదేవిధంగా బైక్స్ అయితే హైదరాబాద్ నగరంలో సుమారు రోజుకు 1,00,000 మంది బైక్స్ని బుక్ చేసిన సందర్భంగా ఉంది. ఈ ర్యాపిడో కార్లు కూడా ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుద్ది. ప్రజలందరూ కూడా మేలైన సౌకర్యం కలిగినట్టు అవుద్ది. అందువలన ఈ సక్సెస్ కావాలని ఇది అనేక మంది ఉపాధి కూడా కల్పిస్తుంది. నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ కూడా కొంత పరిష్కారం చూపిస్తుంది. నాకు తెలిసి కొన్ని దేశాల్లో అయితే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇలాంటి సిస్టమ్ పెట్టుకుని ఒక కారు పెట్టుకుని వాళ్ళు ఒక సింగపూర్లో అయితే ఒక ఆయన అయితే రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అన్నాడు ఆయన. అది చాలా ఆశ్చర్యం వేసింది. సో ఈ సిస్టాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఇది బాగా సక్సెస్ కావాలని, ర్యాపిడో ఒక మంచి రికగ్నైజ్డ్ సంస్థ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా. ఈ ర్యాపిడో అనేది మనం 2018లో బైక్ ట్యాక్సీ అనేది లాంచ్ చేశాము. తర్వాత అదేవిధంగా 2020లో ఆటోని లాంచ్ చేయడం జరిగింది. సో దానివల్ల చాలామందికి అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి ఉపాధి కలిగించడం జరుగుతూ ఉంది. ఈరోజు ర్యాపిడో క్యాబ్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా. సో దీనివల్ల ఏంటంటే మనం ఈ కాన్సెప్ట్ ఏంటంటే లో ప్రైస్ టు కస్టమర్ అండ్ 0 కమిషన్ టు ది క్యాప్టెన్ అనే కాన్సెప్ట్తో మనం ర్యాపిడో క్యాబ్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ర్యాపిడో క్యాబ్స్ వల్ల కూడా కస్టమర్కి చాలా తక్కువ ప్రైస్లో అందించడం జరుగుతుంది. అదేవిధంగా క్యాప్టెన్స్ దగ్గర నుంచి 0 కమిషన్, వాళ్ళకి ఏం కమిషన్ లేకుండా వాళ్ళకి ఫుల్ అమౌంట్ అనేది పాస్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల మరింత ఉపాధి పెరుగుతుంది. అదేవిధంగా కస్టమర్లకి చాలా ఈజీగా రైడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. విజయవాడలో మనకు వచ్చేసి ఆల్మోస్ట్ బైక్ వచ్చేసి ఒక 20,000 మెంబర్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. ఆటో వచ్చేసి ఒక 8,000 మంది బుక్ చేసుకుంటూ ఉంటారు. సో అదేవిధంగా ఇది స్టార్ట్ అయింది కాబట్టి దీంట్లో కూడా మేము ముందంజలో ఉంటామనేసి అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా ర్యాపిడో సంస్థ అనేది విజయవాడ కానీ వైజాగ్ నగరాల్లో కానీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. సో అన్ని సెగ్మెంట్స్లోనూ మనది నెంబర్ 1 పొజిషన్. 2018లో మనకి ర్యాపిడో బైక్ ట్యాక్సీ అనేది లాంచ్ చేయడం జరిగింది. అది నెంబర్ 1 పొజిషన్లో ఇప్పుడు ఉంది. సో అలానే 2020లో ఆటో అనేది లాంచ్ చేయడం జరిగింది. అది కూడా మనం విజయవంతంగా నడుస్తుంది. సో దీనివల్ల చాలామంది ఉపాధి అనేది మేము కల్పిస్తున్నాము. అలానే ఇప్పుడు ర్యాపిడో క్యాబ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. గౌరవనీయులైన గద్దె రామ్మోహన్ గారిచే లాంచ్ చేయడం జరిగింది. సో ఇలాంటి సర్వీసెస్ మన విజయవాడ ప్రజలు తెలుసుకొని ఇది మరింత వినియోగించుకుంటారని కోరుకుంటూ. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
పెనమలూరు నుండి చంద్రబాబు పోటీ చేసినా తాను పోటీకి సిద్ధమని తెలిపిన మంత్రి జోగి రమేష్, జగన్కు సైనికుడిగా పనిచేస్తానని స్పష్టం. సీఎం జగన్ వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించిన ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, ఎమ్మెల్యేలు ఎంపీల బదిలీలు మన రాష్ట్రంలోనే చూస్తున్నామని ఎద్దేవా. చంద్రబాబు విజయవాడ ద్రోహి అని మండిపడ్డ ఎంపీ కేసినేని నాని, టీడీపీ హయాంలో విజయవాడ అభివృద్ధికి 100 కోట్లు కూడా కేటాయించలేదని ధ్వజం. ఎంపీ కేసినేని నానిపై ఫైర్ అయిన టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, ఎంఎస్ బేగ్. నాని ఊసరవెల్లిలా మారి వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.